మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. డాక్టర్ గారు, సో మనకు భారతదేశంలో 10 మందిలో ఒకరికి ఏదో ఒక సమయంలో సీకేడీ వస్తుంది. సీకేడీ వచ్చిన వాళ్ళలో 10% మందికి అయితే డయాలిసిస్ అవసరం అవుతుంది, లేదా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అవసరం అవుతుంది. చూస్తుంటే ఎవ్రీ ఇయర్ 2 లక్షల మందికి ఏదో రకంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ డయాలిసిస్ మీదకి వచ్చేస్తున్నారు. సో వాళ్ళు మనకు ఆల్మోస్ట్ గణాంకాలు చూస్తే ఒక 15 నుంచి వెళ్ళి 18,000 మందికి మాత్రమే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ జరుగుతుంది ఏడాదికి భారత్లో అని చెప్పేసి గణాంకాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు సొల్యూషన్ ఏంటి? అసలు వీళ్ళందరికీ నాణ్యమైన జీవన విధానం దొరకాలి అంటే, ఆరోగ్యకరంగా జీవించాలంటే సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు మొట్టమొదటిగా కిడ్నీ ఫెయిల్యూర్లోకి పేషెంట్స్ ఎందుకు వెళ్తున్నారు, సీకేడీ క్రానిక్ కిడ్నీ డిజీజ్ అనే జబ్బులో ఎందుకు ల్యాండ్ అవుతున్నారు అనేది తెలుసుకోవాల్సిన కారణాలు ఉంటాయి. సో కొన్ని వాటిలో మనం ఏది ప్రివెంట్ చేయటం ఉండదు. వీళ్ళల్లో ఒక రకమైనటువంటి ఇన్ఫెక్షన్ బాడీలో చేరటం వల్ల ఆ కిడ్నీస్ క్రాస్ రియాక్ట్ అయ్యి కిడ్నీ యొక్క టిష్యూ కిడ్నీ డ్యామేజ్ జరిగిపోతుంది. రెండో రకమైనటువంటి మనం ప్రివెంటబుల్ దగ్గవి డిజీజ్ ఏమున్నాయంటే, మొట్టమొదటి డయాబెటిస్ మెలైటస్. భారతదేశము ప్రపంచానికే డయాబెటిస్కి క్యాపిటల్గా మారిపోయింది. డయాబెటిస్ అనే ఒక జబ్బు వలన బాడీలో ఉన్న కిడ్నీస్ ఒకటే కాదు, బోల్డన్ని ఇతర ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ ఉంటుంది. ఎస్పెషలీ కిడ్నీకి వచ్చేపాటికి మెజారిటీ ఆఫ్ ది డయాబెటిక్ పేషెంట్సే కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోతారు. సో మనం ఆ రకంగా గుర్తుపెట్టుకుంటే డయాబెటీస్ని మనము దేశం మొత్తం మీద దాన్ని కంట్రోల్ చేసి, లేకుంటే ఒకవేళ ఎవరికైనా డయాబెటీస్ వస్తే వాళ్ళు ఏ రకమైనటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, షుగర్స్ ఎట్లా కంట్రోల్ పెట్టుకోవాలి, ఎట్లా ఫాలో అప్ ఉండాలి, వాళ్ళందరినీ బాగా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. రెండో ముఖ్య కారణం ఏంటంటే హైపర్ టెన్షన్. ఇది కూడా మన సొసైటీలో చాలామందికి హైపర్ టెన్షన్ చూస్తుంటాం. బ్లడ్ ప్రెషర్ పెరిగితే కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి. బ్లడ్ ప్రెషర్తో ఇతర ఆర్గన్స్ కూడా డ్యామేజ్ అవుతాయి, బట్ కిడ్నీస్ మాత్రం డెఫినెట్లీ డ్యామేజ్ అవుతాయి. సో ఇవి రెండు ముఖ్య కారణాలు. తర్వాత మన ఫుడ్ హ్యాబిట్స్కి వచ్చేపాటికి ఎక్కువగా మన దేశంలో, ఎస్పెషలీ మన తెలుగు స్టేట్స్లో ఉప్పు వాడకం చాలా ఎక్కువ. సో ఈ అధిక ఉప్పు వలన చాలా ముప్పు ఉంది. ఏమవుతుంది అధిక ఉప్పు అంటే, అది అనేక రకమైనటువంటి రోగాలకు మనల్ని వచ్చేదట్లా కారణం అవుతోంది. ముఖ్యంగా కిడ్నీ మీద దాని ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. ఉప్పు ఎక్కువైతే బీపీ పెరుగుతుంది, ఉప్పు ఎక్కువైతే కిడ్నీలో స్టోన్స్ వస్తాయి. ఈ రెండు కూడా కిడ్నీకి డేంజరస్. కాబట్టి మనం ఆ ఉప్పును ఎలా వాడుకోవాలి, ఎంత మోతాదులో వాడుకోవాలి, మన చిన్నప్పటి నుంచి ప్రతి తల్లి తండ్రి యొక్క కర్తవ్యం వాళ్ళ పిల్లలకు రేపు ఉప్పు ఎక్కువ అలవాటు కాకుండా చూసుకోవటం. ఇవి కాకుండా మనకు భారతదేశంలో ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ అనేది చాలా పెద్ద సమస్య అది. దీంట్లో పవర్ఫుల్ పెయిన్ కిల్లర్స్ అండ్ పేషెంట్స్ ఒకసారి ఏదైనా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి అప్పుడు వాళ్ళకి ఎక్కువ నొప్పి ఉంది కాబట్టి ఏదైనా నొప్పి బిళ్ళలు రాస్తే ఆ ప్రిస్క్రిప్షన్ పెట్టుకొని రిపీటెడ్గా వాళ్ళు దాన్ని తీసుకొని వాడుతూ అవి కిడ్నీలోని టిష్యూను డ్యామేజ్ చేసి కిడ్నీ ఫెయిల్యూర్కి కారణమవుతుంది. సో మనకు ఈ 4 కారణాలు చాలా ముఖ్యము. ఇంకా 5వ కారణంకి వచ్చేపాటికి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. ఆ ఇన్ఫెక్షన్స్ మామూలుగా రెగ్యులర్ వచ్చే ఇన్ఫెక్షన్ కావచ్చు, లేకుంటే టీబీ లాంటి కారణమున్న ఇన్ఫెక్షన్స్ కావచ్చు. రిపీటెడ్ యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ప్రతిసారి అది మన లోపల కిడ్నీని ఒక దెబ్బ కొడుతుంది. ఆ దెబ్బలు అట్లా రిపీటెడ్గా అయినప్పుడు ఆ కిడ్నీ యొక్క టిష్యూ డ్యామేజ్ అయిపోతుంది. ఈ యొక్క డ్యామేజెస్ వల్ల క్రానిక్ కిడ్నీ డిజీజ్ ల్యాండ్ అవుతారు. ఈవెన్చువల్గా వాళ్ళు రేపొద్దున డయాలిసిస్ అవసరం పడుతుంది. సో మనం షుగర్ని నియంత్రించవచ్చు, కంట్రోల్ పెట్టుకోవచ్చు. బీపీని రెగ్యులర్గా మనకు తెలియదు మనకు బీపీ ఎక్కువ ఉందా అని, అప్పుడప్పుడు చెకప్ చేసుకొని ఆ బీపీని కంట్రోల్ పెట్టుకోవడానికి బోల్డ్ అని మెడిసిన్స్ ఉన్నాయి, దాన్ని కంట్రోల్ పెట్టుకోవాలి. ఉప్పు వాడకం మన ఇంట్లో మన చేతిలో ఉన్న పని, మనం దాన్ని చూసి జాగ్రత్తగా వాడుకుంటే సరిపోతుంది. ఇంకా ఇన్ఫెక్షన్స్ అంటారా, ఇన్ఫెక్షన్కి ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ వస్తే ఏదో ఒక 2 టాబ్లెట్లు వేస్తే తగ్గిపోయిందని చెప్పి అట్లా ఉండకుండా, ఎందుకు ఇన్ఫెక్షన్ వచ్చింది, ఏ కారణం వల్ల రిపీట్ అవుతుంది, మనం యాంటీబయాటిక్ కరెక్ట్ మోతాదు తీసుకున్నామా లేదా, కంప్లీట్ కోర్స్ చేసామా లేదా, అదైనాక ఇన్ఫెక్షన్ మనకు కంప్లీట్గా తగ్గిపోయిందా లేదా, మన బాడీలో ఇంకా ఉందా లోపల, ఇవన్నీ మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ రకంగా ఈ యొక్క ప్రివెంటబుల్ ఏవైతే ఉన్నాయో ఆ డిజీజ్నన్నీ మనం మన జాగ్రత్తతో ప్రివెంట్ చేసుకోవాలి. స్టోన్ డిజీజ్కి వచ్చేపాటికి
స్టోన్స్ వచ్చి కిడ్నీని బ్లాక్ చేస్తే కంప్లీట్గా ఆ కిడ్నీ బ్లాక్ అయిపోయిందండి, వారం లోపల మొత్తం కిడ్నీ డ్యామేజ్ అయిపోతుంది. మెజారిటీ ఆఫ్ ది కేసులో కంప్లీట్ బ్లాక్ కాదు కాబట్టి ఆ 90% వాళ్ళల్లో వాళ్ళు ఏదో పెయిన్తో వస్తారు, మళ్ళీ మేము డాక్టర్స్గా దాన్ని తీస్తాము. ఆ తీసిన తర్వాత చాలా మందిలో చూస్తుంటాము లేటర్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ద లైఫ్ వాళ్ళు ఎప్పుడైనా మా దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ ఎఫెక్ట్ స్టోన్ వచ్చి బ్లాక్ అయ్యి సర్జరీ అయినా కూడా కొంచెం కిడ్నీ డ్యామేజ్ అయ్యింది అనే సూచనలు మనకు కనపడతాయి. సో కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు కూడా ఎందుకు నాకు కిడ్నీ స్టోన్స్ వస్తున్నాయి, మనం రెగ్యులర్గా దానికి చెకప్ చెప్తూ ఉంటాము, బట్ చాలా మంది దాన్ని ఫాలో అవ్వరు. అగైన్ కిడ్నీ స్టోన్స్కి ఏంటి, ఎక్కువ వాటర్ తీసుకోవాలి, తక్కువ ఉప్పు తీసుకోవాలి, తక్కువ మాంసాహారాలు తీసుకోవాలి, జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, ఏరేటెడ్ డ్రింక్స్ లైక్ కోక్ కంటైనింగ్ ప్రిపరేస్ అవాయిడ్ చేయాలి, ఇవన్నీ జాగ్రత్తలు ఉంటాయి. సో బట్ ఏంటంటే ప్రెసెంట్ డే జంక్ ఫుడ్ అనేది ఇట్ హెస్ బికమ్ మోస్ట్ కామన్లీ కన్జ్యూమ్డ్ ఫుడ్ అయిపోయింది. ఏరేటెడ్ డ్రింక్స్ వాటర్ బదులు దాన్ని తాగటం అయిపోయింది. ఈ రకంగా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ రావటం వలన ఇది నాట్ ఓన్లీ దే ఎఫెక్ట్ కిడ్నీ, ఇట్ ఎఫెక్ట్ ఎంటైర్ బాడీ ఓవరాల్ అండ్ మేజర్ ఆర్గన్స్ ఆఫ్ ది బాడీ దీనివల్ల డ్యామేజ్ అవుతుంది. సో డాక్టర్ గారు, అంటే కొద్దిగా డీప్కి వెళ్తే ఇప్పుడు మీరు ఉప్పు తగ్గించుకోమన్నారు. సో ఇప్పుడు WHO ప్రకారం 5 grams a day అని చెప్పేసి ఒక అది ఉంది. అయితే మనము ఉప్పు డబ్బాకి వెళ్ళి డైరెక్ట్ వేసుకోవడంలో మనకు తెలుస్తుంది కావచ్చు కొద్దిగా. కాకపోతే ఇప్పుడు మనం తినే చిప్స్ కావచ్చు, లేదా మనం తినే పికిల్స్ కావచ్చు, లేదా మనం తినే ఉప్పు అధికంగా ఉండే పదార్థాలను ముఖ్యంగా పిల్లలకి ఇస్తున్నాం. సో ఈ ఉప్పు వినియోగాన్ని మన జీవన శైలిలో ప్రాక్టికల్ స్టెప్స్ ద్వారా తగ్గించుకోవాలంటే సో మనం ఎటువంటి స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది? మనం ఇంట్లో వంట చేసే అమ్మ కానీ భార్య కానీ ఎవరైనా కానీ ఇంట్లో వంట చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే, వంట వాళ్ళు ఉన్నా, వంటలో వేసిన ఉప్పు వరకు మాత్రమే మనం రిస్ట్రిక్ట్ అయితే, మరి కర్డ్లోకి ఉప్పు వేసుకోవటం, లేకపోతే పచ్చళ్ళు ఉప్పు ఎక్కువ ఉన్న పదార్థాలు, అవి ఆల్ జంక్ ఫుడ్స్ టేస్ట్ కొరకు ఉప్పు ఎక్కువ వేస్తారు. చిన్నపిల్లలందరికీ చాలా ధారాళంగా చిప్స్ ప్యాకెట్లు అవి కొనిచ్చేస్తుంటారు, దాంట్లో ఫుల్ కంప్లీట్ ఉప్పు ఉంటుంది. సో మనం క్వైట్ న్యాచురలీ మనకు అందరికీ తెలుసు ఏ దాంట్లో ఉప్పు ఎక్కువ ఉంది. మనకు సదర్న్ స్టేట్స్లో ఎస్పెషలీ తెలుగు స్టేట్స్లో ఈ పచ్చళ్ళ వాడకం చాలా ఎక్కువ. సో నిల్వ ఉంచుకొని సంవత్సరం అంతా వాడుతుంటారు, బట్ ఆ పచ్చళ్ళు ఎప్పుడైతే మనం తింటామో మనకు దాంతో ఉప్పు ఎక్కువ పెరిగిపోతుంది బాడీలో. సో దాన్ని అవాయిడ్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు బీ కాన్షియస్ అబౌట్ ఫుడ్ ఐటమ్స్, ఏవి తీసుకుంటే మనకు మన బాడీలో ఉప్పు పెరుగుతుంది, దానివల్ల ఏమవుతుంది అని. సో ఎప్పుడో ఒకసారి తింటే ఓకే, బట్ ది థింగ్ ఈజ్ ప్రతిరోజు ప్రతి పూట డైనింగ్ టేబుల్ మీద పచ్చళ్ళు లేకుండా తినటం అనేది చాలా బ్యాడ్ ఫర్ హెల్త్. సో అందుకు ఈ జంక్ ఫుడ్స్, ఈ చిప్స్ లాంటి ఏవైతే ఉన్నా అవి అండ్ ఉప్పు ఎక్కువ ఉన్న పచ్చళ్ళు ఇవన్నీ మనం అవాయిడ్ చేసుకుంటే, మనం ఓన్లీ మనం కుకింగ్ ప్రాసెస్లో వంటలో ఎంత వేస్తామో అంతే ఉప్పు తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. సో ఓవరాల్గా మన టేబుల్ మీద ఉన్న ఉప్పు డబ్బాని తీసేయమంటారు? తీసేయాలి, కంపల్సరీ తీసేసేయాలి. సో డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టు అంటే ఇప్పుడు ఏదైతే CKD ఉందో దీనికి ప్రధాన కారణాలు ఒకటి షుగరు, 2 హైపర్ టెన్షను. సో మొత్తం కేసుల్లో దాదాపుగా 40-50% వీళ్ళ ద్వారానే వస్తుందని చెప్పేసి అంటున్నారు. ఇంకా ఎక్కువ శాతమే.